నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మండిపాటు ఈఎస్ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమేయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని వెల్లడి నెల్లూరులో పోలీసులకు చిక్కిన దొంగల ముఠ 344 గ్రాముల బంగారం 14 కేజీల వెండి 5 లక్షల నగదు స్వాధీనం ఈ వెహికల్స్ సద్వినియోగం చేసుకోవాలన్న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం కిచెన్ గార్డెన్ పథకం ద్వారా 3E ఆటో రిక్షాలను గ్రామైక మహిళా సంఘాలకు అందజేత ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిషేధిత గుట్కా జర్దా తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ యంత్రాలు స్వాధీనం ఇక డీటెయిల్స్కి వెళ్తే ఈఎస్ఐ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమేయం ఉందని దానిపై దర్యాప్తు చేయాలని అడిగినప్పటికీ ఈ రోజుకు కూడా ముఖ్యమంత్రి ఏ రకమైన చర్యలు చేపట్టలేదని ఈఎస్ఐ మందులు సరఫరా చేయడానికి విజయవాడకు చెందిన తిరుమల మెడికల్ ఏజెన్సీ వారికి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గాను జయరాం కుమారుడికి పుట్టినరోజు కానుకగా బెంజ్ కార్ బహుమతిగా ఇవ్వడం జరిగిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం గారు ఆయన ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో ఆ కుమారుడి పేర కారు కుంభకోణంలో మునిగిపోవడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా ఎంత మొత్తుకున్నా ఎంత గొడవ పెట్టినా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు, కనీసం కేసు పెట్టలేదు, ఎంక్వైరీ కూడా వేయలేదు. మరి జయరాం గారు మరో కుంభకోణానికి తెరచేయడం జరిగింది. అందులో ముఖ్యంగా బెంగళూరుకు సంబంధించినటువంటి మహేశ్వరప్ప మంజునాథ్ గారు ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. అది కర్నూలు జిల్లా అల్సరి గ్రామంలో, అల్సరి మండలంలో అల్సరి గ్రామంలో 450 ఎకరాలు కొనడం జరిగింది. దర్మిల మహేశ్వరప్ప గారు ఆయన మరణాంతరం కుమారుడికి ఆ భూమి చెందింది. అందులో రెండో పార్ట్ అనేటువంటి మంజునాథ్ గారు ఈ కంపెనీ నుంచి విత్డ్రా జరిగింది. మరి కంపెనీ మరి ఎవరైతే ఉన్నారో మొన్న కానీ ఇటీనా కానీ ఇద్దరి మీద కంపెనీ ఉండడం జరిగింది. అయితే ఈ కంపెనీలోకి జయరాం గారు మంజునాథ్ గారిని తీసుకొచ్చి ఈ కంపెనీలో నాదని చెప్పి ఆయన ఎంటర్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యాక్ట్ ప్రకారం ఈ కంపెనీ బోర్డు కానీ చైర్మన్ కానీ తీర్మానాలు అవసరం. ఆ తీర్మానం లేకుండా ఈ కంపెనీని మంజునాథ్ గారికి బాధ్యత అప్పచెప్పి మంజునాథ్ గారి ద్వారా ఈ భూములు బదలాయింపు చేయించడం జరిగింది. మంజునాథ్ గారు అప్పటికే ఈ కంపెనీ నుంచి తప్పుకోవడం జరిగింది. తప్పుకున్న వాళ్ళని ఈ భూములు కాజేయాలని చెప్పి జయరాం గారు మంత్రి గారు ప్లాన్ చేసుకుని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ భూములు బదలాయింపు 2019 5వ నెల నుంచి 12వ నెల వరకు కూడా ఈ భూములని బదలాయింపు చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా మరి ఎక్కడికి 48 ఎకరాలు 43 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ ఎక్కువ భూమి 105 ఎకరాలు 50 ఎకరాలు తప్పున ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జయరాం గారి కుటుంబ సభ్యుల మీద రాయించడం జరిగింది. దీని మీద కూడా ఇది ఇండస్ట్రీ భూమి, ఈ భూమిని కూడా కోఆపరేటివ్ లోన్ కూడా వ్యవసాయ రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత జరిగిన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు పట్టించుకోడు. మన నిన్న అయ్యన్నపోత్రి గారు పూర్తి వివరాలతోటి మరి ఈ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం. ఎంక్వైరీ చేయాలి, మంత్రి గారిని బర్తాప్ చేయాలి, దీని మీద కూడా సిబిఐకి అప్ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని, నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. బుధవారం ఉదయం తిరుమలేశ్వరిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. త్వరలో ఉంటాయి. ఇంకా మేము డేట్ డిసైడ్ చేయలేదు, నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. నవంబర్ డిసెంబర్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కేంద్రంలో గాంధీబొమ్మ సెంటర్లో సినీ స్టైల్లో దోపిడీ చేసి పోలీసులకు చిక్కారు. మూన్ ల్యాండ్ అపార్ట్మెంట్ చోరీ కేసులో నిందితుల నుంచి 48 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని పోగతోట మూన్ ల్యాండ్ అపార్ట్మెంట్లో జరిగిన చోరీ కేసును చిన్న బజార్ పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 344 గ్రాముల బంగారం, 14.346 కేజీల వెండి, 5,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన మూన్ ల్యాండ్ అపార్ట్మెంట్స్ 2వ ఫ్లోర్లో నివాసం ఉంటున్న చిన్ని చెంచురత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసుకున్న చిన్న బజారు పోలీసులు SHO మధుబాబు, SI వెంకటేశ్వర్లు క్రైమ్ సిబ్బంది సహకారంతో పెన్నా బ్రిడ్జ్ సమీపంలోని దీన్ దయాల్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వారం రోజులలోపే చోరీ కేసును ఛేదించిన చిన్న బజార్ పోలీస్ సిబ్బందిని SP భాస్కర్ భూషణ్ అభినందించి ప్రోత్సాహకాలిచ్చారు. रियाजुद्दीन शमशुद्दीन अल्ताफ चंद्रवर्धन राजा రెడీ కదా? అందరికీ గుడ్ మార్నింగ్. సో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారు 7-8 days బ్యాక్ ఒక కేసు అండర్ ఇంపర్సనేషన్ అండ్ చీటింగ్, బేసికలీ దొంగతనం, ప్రతిరూపం మరియు మోసం అలాంటి సెక్షన్స్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సుమారు వారం క్రితం చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అందులో బేసికలీ ఇప్పుడు దాకా ఎస్టాబ్లిష్ చేసిన కేసులో 3 అక్యూజ్డ్ ముద్దాయి వాళ్ళు రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అట్లా ఇంపర్సనేట్ చేస్తూ ఒక ఇంటికి వచ్చి బేసికలీ విత్ అ రాంగ్ ఇంటెన్షన్ దే కేమ్ ఓవర్ దేర్ అండ్ దే కమిటెడ్ థెఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీ టోటలింగ్ అరౌండ్ 50 lakh rupees. అందులో భాగంగా సుమారు 6 lakh rupees క్యాష్, 10 lakhs worth of diamond, 20-25 lakhs worth of gold, ఇంకా సుమారు 10 లక్షల వరకు సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం ప్రాపర్టీ టోటలింగ్ అరౌండ్ 48 to 50 lakh rupees ఇంటాక్ట్ మనకు రికవర్ చేయడం జరిగింది. ముద్దాయి మన కస్టడీలో ఉన్నారు, వాళ్ళందరికీ డీటెయిల్ చేయడం జరిగింది. ఇంకొక అక్యూజ్ గురించి మేము విచారణ చేస్తున్నాము. ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే 4th అక్యూజ్ కూడా ఈ కేసులో పెట్టుకుంటాము. సో ఈ కేసులో మన టీమ్ లెడ్ బై SDPO నెల్లూరు టౌన్ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత చిన్న బజార్ ఇన్స్పెక్టర్, SIs, హెడ్ కానిస్టేబుల్స్, ASIs, SIs వాళ్ళందరూ చాలా బాగా చక్కగా ఒక 7 daysలోనే ఈ కేసుకి డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో మెయిన్ అక్యూజ్ ఈ షేక్ రెహమాన్ అలియాస్ రాఘవ.
బేసికలీ ఇది ఒరిజినల్ నేమ్ షేక్ రెహమాన్, కానీ ఒక ఎలియాస్ నేమ్ రాఘవ అట్లా తీసుకొని 2 years వరకు అతను అడ్డుకోవడానికి ప్లాన్ చేశాడు. బేసికలీ దిస్ కాన్స్పిరసీ వాజ్ హ్యాచ్డ్ 2 years బ్యాక్, అండ్ సిన్స్ 2 years దిస్ మెయిన్ అక్యూజ్డ్ షేక్ రెహమాన్ ఎవరు ఉన్నారు అలియాస్ రాఘవ, ఆ రాఘవ పేరు తీసుకొని అట్లా ఆపరేట్ చేశారు. ఫస్ట్ he won the confidence of the victim family. They are all senior citizens, both of them are senior citizens. Their sons stay in Himachal Pradesh. Confidence తీసుకొని మళ్ళా సెప్టెంబర్ అండ్ ఈ నెలల్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, ప్లాన్ మరియు ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. సో ఈ కేసులో చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీస్ సిబ్బంది అందరూ. సో మై కంగ్రాచులేషన్స్ టు ద డిఎస్పీ, టు ద ఇన్స్పెక్టర్ అండ్ టీమ్. అందులో సెకండ్ అక్యూజ్గా నక్కా శివాజీ ఉన్నారు. ఈ బేసికలీ ఈఆర్పిసి డెజర్ట్ సస్పెన్షన్లో ఉన్నారు. సో హీఈస్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్, అతనికి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. థర్డ్ అక్యూజ్ ఇస్ గోడటి సుబ్రహ్మణ్యం. సో ఈ 3 అక్యూజ్ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? ఫైనాన్స్ రికవరీ, వన్ ఆఫ్ ద ఫైనాన్స్ రికవరీ, ఎందుకంటే ఇందులో 6 బ్యాంగిల్స్ ఉన్నాయి, డైమండ్ స్టడెడ్ బ్యాంగిల్స్. The cost of that gold in diamond studded bangles is itself around 20-25 lakh. A huge recovery. I really thank and congratulate the team. ఇక ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. నగరంలోని చౌడేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి కిరీటంతో సహా మెడలోని బంగారు ఆభరణాలు దొంగలెత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. అయితే ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల పనిగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
కూరగాయల రవాణాకు ఈ వెహికల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సెర్ఫ్ నిధులతో కిచెన్ గార్డెన్ పథకం ద్వారా 3E ఆటో రిక్షాలను ఇందిరా క్రాంతి పదం గ్రామీణ మహిళా సంఘాలకు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయలను సరఫరా చేయుటకు ఈ వెహికల్స్ చాలా అనుకూలంగా ఉన్నాయని, కిచెన్ గార్డెన్ కార్యక్రమం ద్వారా రైతులు పండించిన కూరగాయలు రవాణా చేసేందుకు గాను అజం నగర్, చిట్యాల, టేకుమట్ల గ్రామీణ సంఘాలకు 1 చొప్పున 1,60,000 రూపాయల విలువైన ఈ ఆటో రిక్షాలను అందించడం జరిగిందని, ఆటో రిక్షాల ద్వారా తాజా కూరగాయలను రవాణా చేసి రైతులు మరియు గ్రామీణ సంఘం సభ్యులు ఆర్థికంగా లాభాలు గడించాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 131 వెంటనే రద్దు చేయాలని శంషాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు చిటికల వెంకటయ్య, బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో శంషాబాద్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎంఆర్ఓ జనార్దన్ రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రానున్న దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ భారతీయ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే కేసీఆర్ పాలన వద్దురా నాయనా, 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 కేసీఆర్ పాలన జై జై మాతా రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. 135 జీవోను వెంటనే రద్దు చేయాలి. 135 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. 135 జీవోను వెంటనే రద్దు చేయాలి. 135 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్య, మరి ప్రతి దిక్కులో కూడా పేద మధ్యతరగతి వారికి ఒక భారంగా తయారైనటువంటి సమస్య ఈ ఎల్ఆర్ఎస్ సమస్య. ప్రభుత్వం ప్రజలకు విరుద్ధంగా కోర్టు అక్షంతలు పెట్టినా కూడా పట్టి పట్టనట్టుగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్ను తీసుకొచ్చి ప్రజల మీద ఎత్తేసి ప్రజలను మీరు డబ్బు కట్టాల్సిందే, గజంకు ఇంత కట్టాల్సిందే అని ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో ఆ స్కీమ్ను ఎంబడే ఉపసంహరించుకోవాలి, ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి దాని మీద కోర్టు అక్షంతలు పెట్టినా కూడా పట్టించుకోకపోవడం, వాళ్ళు ప్రజలకు విరుద్ధంగా చేయడం మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి ప్రజలు ఈరోజు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకి. మరి వాళ్ళు మనలో ఈ 5 ఏళ్ళు ఏం చేయలేరు ప్రజలు అనే రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క యాక్టివిటీస్ని ప్రజలు గమనించి మరి వచ్చే ఎలక్షన్ల లోపల వాళ్ళకు ఓటుతోటి బుద్ధి చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్పినట్టయితే ఇటువంటి పిచ్చి పిచ్చి జీవోలు తీసుకురారు, ప్రజలను ఇబ్బంది పెట్టరు. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు దిగులు బడ్జెట్గా అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కి దక్కింది. మరి రానున్న రోజులలో కూడా ఇంకా అప్పులు చేసే అవకాశం ఉన్నది. మరి వీళ్ళు గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత వచ్చే గవర్నమెంట్కి అది భారం అవుతుంది. మరి ఇప్పుడే వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. దుబ్బాక ఎలక్షన్లలో మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి, రాబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, పట్టభద్రులై. మళ్ళీ పట్టభద్రులు కూడా ఎవరో మామూలు వ్యక్తుల్లాగే కాకుండా చదువుకున్న వ్యక్తులు, విజ్ఞత ఉన్న వ్యక్తులు మరి అన్నీ ఆలోచన చేసి చేయాలి. డబ్బులకు దానికి దీనికి అమ్ముడు పోవద్దు. మరి నిజమైన తీర్పు పట్టభద్రులు ఇస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా దుబ్బాకలో కూడా ఒక మంచి పోరు జరుగుతున్నది. మరి అసెంబ్లీలో మాట్లాడే నాదుడు లేకుండా అయిపోయాడు. కాంగ్రెస్ను కూడా వాళ్ళు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఒక మాట్లాడనీయకుండా చేయడం, ఉన్న రాజాసింగ్ను ఆయనకు హిందీలో మాట్లాడుతుంటే ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మనం నగరంలోని ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత గుట్కా, జర్దా తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని జర్దా తయారీ యంత్రాన్ని రవాణాకు సిద్ధంగా ఉన్న జర్దా
గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2 లక్షలకు పైమాటే అని తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది రకనా అదొకటి అది ఎంత 200 గ్రాములు అదే మనం రాసుకోండి వేయింగ్ మిషన్ ఉన్నాయంట రాసుకోండి బరాబర్ ఉన్నాయి ఐదు దాంట్లో 400 బాగా వేరే పేపర్ ఉంది బాగుంది కాబట్టి ఇంకోటి ఇక మల్కాజ్గిరిలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు భారీగా పాల్గొన్నారు. ప్రసాదన ఇక గోషమహల్ నియోజకవర్గంలోని సీతారాంబాగ్లో పరహవస్తు ఫౌండేషన్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కడ్జానా సిఐ మధుకర్ స్వామి సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న పరహవస్తు ఫౌండేషన్ లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. I welcome you all to this very important function where we have our chief guest, the chief whip of the government, Prabhakar, Abhinagar Police Station, Mangalati Police Station, Inspector, then Pawan, Raghunath Reddy Garu, Dr. Gulab Rani, Surendra Sir, then Rupa Madam, Abhishek. It is really my pleasure to welcome you all to this place. We never thought we started constructing this. సీతారాంబాగ్ దగ్గర ఒక చక్కటి కార్యక్రమం మేమందరం కూడా పాల్పంచుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారు ఇక్కడ అన్ఎంప్లాయిడ్స్ ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఈరోజు ప్లేస్మెంట్ కూడా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. చాలామంది యువకులు ముఖ్యంగా వన్పర్తి ప్రాంతం నుంచి అక్కడ రూరల్ ఏరియాస్ నుంచి అక్కడ నుంచి పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి 1 వీక్ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఉచితంగా ఒక్క పైసా తీసుకోకుండా పిల్లలకు వాళ్ళకి డ్రెస్ ఇచ్చి వాళ్ళకు మెటీరియల్ ఇచ్చి వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళకు భోజనాలు చేసి వాళ్ళకు ప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇంత చక్కటి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ వారికి మా మధుకర్ స్వామి గారు ఎవరైతే మెయిన్ బ్యాక్ బోన్ ఉన్నారో ఈ కార్యక్రమానికి వారికి నేను అభినందిస్తూ ఉన్నాను. ఇది మొదటి కార్యక్రమం కాదు, సుమారు దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాంతోపాటు మనం చూసాను ఎంతోమంది జీవితాలు మార్పు చేయడంలో మధుకర్ స్వామి గారు ఎంతో పాత్ర ఉంది. ప్రతి చక్కటి కార్యక్రమం మంచి కార్యక్రమం. మరి ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఎలాంటి సహకరించినా కూడా ప్రభుత్వ పరంగా కూడా మేము చేస్తామని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఈ ట్రైనింగ్లో దాంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్లేస్మెంట్స్ అంతా కూడా మంచి మంచి కంపెనీస్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, మళ్ళీ అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అందరూ కూడా ఈరోజు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చినారు. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకందరూ కూడా ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్లో 100% ఎవరైతే 100% ట్రైన్ అయినారో ఇక్కడ 100% కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ జరిగింది.
వాళ్ళ జీవితాలు ఈరోజు మార్పులు జరుగుతున్నాయి. వాళ్ళ కుటుంబంలో చిరునవ్వులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పిల్లవాడికి ఎవరైతే ఉందో మినిమంగా యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీ రోడ్డు నెంబర్ 14లో నూతన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాకుత్పురా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామ సుందర్రెడ్డి మరియు ఐఎస్ సదన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామ స్వప్న సుందర్రెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్ నాయకులు కొర్ర మోతీలాల్, సద్దంబాయ్, మహేందర్, భాస్కర్ రెడ్డి, శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి బస్తీలో రోడ్ నెంబర్ 14లో మిగిలిపోయిన సీసీ రోడ్లు కూడా ఈరోజు వేయడం జరుగుతుంది. దానికి మన స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న సుందర్రెడ్డి గారు అలాగే బస్తీ పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. అలాగే గతంలో సింగరేణి గుడిసెలు అనే దాన్ని సింగరేణి బస్తీగా మా టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఎందుకంటే అందరికి కూడా సింగరేణి అంటే సింగరేణి గుడిసెలు అనే పేరు వచ్చింది. కానీ గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం చేసే అభివృద్ధి పనులతోటి మేము సింగరేణి గుడిసెలని సింగరేణి బస్తీగా తీర్చిదిద్దాము. ఎందుకంటే చాలామంది యువకులు ఇక్కడికించి మంచి చదువులు చదువుకొని గవర్నమెంట్ జాబ్లకు చాలామంది కూడా వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఎవరైతే సింగరేణి కాలనీ బస్తీలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని ఆలోచనతో కూడా ఈ బస్తీని నీట్గా డెవలప్ చేయడానికి మన కార్పొరేటర్ గారు అలాగే పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రత్యేకంగా అంటే స్పెషల్ ఫండ్స్ తోటి కూడా ఇవన్నీ సీసీ రోడ్లు కానీ, బోర్వెల్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, కరెంటు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మండిపాటు. ఈఎస్ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రమేయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్. జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని వెల్లడి. నెల్లూరులో పోలీసులకు చిక్కిన దొంగల ముఠ. 344 గ్రాముల బంగారం, 14 కేజీల వెండి, 5 లక్షల నగదు స్వాధీనం. ఈ వెహికల్స్ సద్వినియోగం చేసుకోవాలన్న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం. కిచెన్ గార్డెన్ పథకం ద్వారా 3E ఆటో రిక్షాలను గ్రామైక మహిళా సంఘాలకు అందజేత. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. నిషేధిత గుట్కా, జర్దా తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్, యంత్రాలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.